శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. గుడ్ మార్నింగ్. ఈరోజు లక్షవారం, గురువారం, లక్ష్మీదేవికి పూజ. మరి లక్షవారం చాలా విశేషంగా చేసుకుంటానండి. నేను నిత్య పూజ ఎప్పుడు ఇలానే చేసుకుంటాను. కాకపోతే ఏదో ప్రత్యేకంగా ప్రసాదం అనేదో ఏదో పెట్టుకుంటూ ఉంటానన్నమాట. అవినీతి దీపారాధన మాత్రం తప్పనిసరిగా చేసుకుంటాను. చూశారు కదా చక్కగా. మరి శ్రావణ లక్షవారాలు కదా, శ్రావణ మాసంలో కూడా మనం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. కాబట్టి చక్కగా నేను లక్షవారం చేసేవారైనా, శుక్రవారం చేసేవారైనా, శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం కానీ లక్షవారం కానీ ఇలాగా శనగలు అనేది తాంబూలం పెట్టుకోవడం చాలా మంచిదండి. శనగలు లక్ష్మీ స్వరూపం. శనగలు ఎవరికైనా తాంబూలం ఇవ్వటం కూడా చాలా మంచిది. ఎన్నో రకాలు ఇస్తారు కానీ శనగలు ఇస్తే సరిపోతుందండి. శనగలు 2 తవలపాకులు, 2 అరటిపళ్ళు, ఒక పాక చెక్క, ఒక పైసా వేసి ఉంటే జాకెట్ బట్ట మీ ఇష్టాన్ని బట్టి, లేదంటే తాంబూలం అంటే శనగలు అరటిపళ్ళేనండి. పూర్వం అలానే ఇచ్చేవారు. కానీ అలా ఇవ్వటం తాంబూలం చాలా మంచిదండి. అది నిజంగా అమ్మవారికి ఇచ్చినట్టుగా అమ్మవారికి ముడుతుందన్నమాట. ఎవరికన్నా మనం తాంబూలం ఇచ్చినట్లయితే. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. నా పూజా విధానం ఇదేనండి, రోజు చేసే విధానమే. చూసారు కదా, ఇంతేనండి. నాకు బిల్వం మొక్క ఉందండి. రోజు ఒక బిల్వం తీసుకొచ్చి మరి పరమశివుడికి అయితే సమర్పిస్తూ ఉంటానన్నమాట. చూసారా.